హలో పిల్లలు, స్వాగతం హరిహర్ష పోడ్కాస్ట్కి. గత ఎపిసోడ్లో కష్టమే నిజమైన గురువు అని తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం చాలా సరదాగా అయితే మంచి నీతి ఇచ్చే కథ వినబోతున్నాం. తెలివితేటలు, నమ్మకాన్ని గురించి చెప్పే కథ ఇది. మరి సిద్ధంగా ఉన్నారా? అప్పుడు కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు ఒక పెద్ద నక్క పక్కనే ఉన్న గ్రామానికి వెళ్ళి తినడానికి ఏదైనా దొరుకుతుందో ఏమో అని వెతికేది. అది చాలా రోజులు ఆకలితో ఉండటంతో మంచి బలమైన భోజనం కావాలని అనుకుంది. అది నడుస్తూ పోతూ ఒక చిన్న మేకపిల్లను చూసింది. నక్క, ఆహా, ఇది సరైన వేట. చిన్నది, అమాయకం, పరుగు కూడా ఎక్కువగా తీయదు. దీన్ని సులభంగా పట్టుకోవచ్చు. నక్క మెల్లిగా మేకపిల్ల దగ్గరికి వెళ్ళి చెప్పింది, పాపం బుజ్జి మేక, నీకు ఎవరు లేరా? నేను నీకు స్నేహితుడని, నా వెంటరా. అయితే ఈ మేకపిల్ల అమాయకం కాదు, అది బుద్ధిమంతం, తెలివైనదే. నక్కన్నయ్య, నేను ఎవరిని నమ్మను. నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావో నాకు అర్థమవుతుంది. నువ్వు నన్ను స్నేహం కోసం కాకుండా భోజనం కోసం తీసుకెళ్ళాలనుకుంటున్నావు అని మేకపిల్ల అంది. నక్క ఆశ్చర్యపోయింది. మేకపిల్లకి అంత తెలివా? మేకపిల్ల ఒక చిన్న యుక్తి ఆలోచించింది. నక్కన్నయ్య, నాకు మంచి ఐడియా. నువ్వు నాకు నచ్చిన పాట పాడితే నేను నీ వెంట వస్తా. నక్కకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అది వెంటనే గంతెత్తి అరవడం ప్రారంభించింది. అయితే గ్రామంలోని కుక్కలు నక్క అరుపు విన్నాయి. అవి వెంటనే అక్కడికి వచ్చి నక్కను భయపెట్టి పరిగెత్తించాయి. అయ్యో, నేను మోసపోయాను అని నక్క అనుకుంది. అదే గనక మేకపిల్ల తన తెలివితో నక్కను మోసం చేసి తన ప్రాణాన్ని కాపాడుకుంది. పిల్లలు, ఈ కథ మనకేం నేర్పుతుంది? అందరు చెప్పిన మాటలను నమ్మేయకూడదు. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. చిన్నవాళ్ళైనా తెలివిగా ఆలోచిస్తే ఎవరినైనా మోసగించగలరు. సామర్థ్యం కంటే తెలివి ఎక్కువ ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడు తెలివిగా, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు ఈ కథ నచ్చిందా? అలా అయితే మా హరిహర్ష పోడ్కాస్ట్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, ఇంకా మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన నీతి కథలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.